జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఎవరైతే నన్ను మన ఛానల్ను అభిమానిస్తా ఆదరిస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ వల్లే ఈరోజు నేను మన ఛానల్ ఈ స్థాయిలో అయితే ఉన్నాం. అది మాత్రం 100% పూర్తి స్థాయి నిజం, మనస్ఫూర్తిగా చెప్తున్నా. సరే, ఇకపోతే పార్లమెంట్లో అనురాగ్ సింగ్ ఠాకూర్ అని ఆయన ఒక ఆయన ఉంటాడు. ఈ రాహుల్ గాంధీని అయితే మామూలు కాదు, అట్నే బొంగరాలు తిప్పినట్టు గిర 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 తిప్పినట్టు ఆడుకున్నాడు. అట్నే మామూలు కాదులే. సరే, ఇంకా పాయింట్ కోసం. అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈయన హిమాచల్ ప్రదేశ్కు చెందినటువంటి నాయకుడు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, పైగా యువకుడు కూడా. యువకుడు అంటే ఆయన మాదిరి కాదు, ఆ రకం యువకుడు కాదు, ఈయన మామూలుగా యువకుడు అనమాట. మొన్నటి వరకు క్యాబినెట్ మంత్రిగా పనిచేసినటువంటి అనురాగ్ ఠాకూర్ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్లో బాగా చురుగ్గా కనిపిస్తున్నాడు. ఏ మాత్రం అవకాశం వచ్చినా కూడా వదులుకోవడం లేదు, చెడు కూడా ఆడుతున్నాడు. అంటే ముఖ్యంగా ప్రతిపక్షాలను అయితే ఒక ఆట ఆడిస్తున్నాడు. ఇకపోతే ఈ రాహుల్ గాంధీ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మహానేత, ప్రపంచ స్థాయి నేత అన్నమాట, మామూలుగా కాదు. సరే, ప్రస్తుతం ఈ పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ గురించి రాహుల్ గాంధీకు ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోయినాడియా. ఏమన్నా తెలిసే కదా. ఎందుకంటే రాహుల్ గాంధీకు అసలు బడ్జెట్ గురించి అవగాహనే లేదు. బడ్జెట్లో ఏ ఏ అంశాలు పొందుపరుస్తారన్న విషయాలు కూడా ఈ రాహుల్ గాంధీకి తెలియదు. సూటిగా చెప్పాలంటే అసలు మన బడ్జెట్ సైజు ఎంతో కూడా ఈ రాహుల్ గాంధీకి తెలియదు. ఏం చెప్పాలా అంటే తప్పులేలే, పిల్లవాడు కదా కాబట్టి తెలియదు. పెద్దవాళ్ళు ఏంటి తెలిసిండు, ఈయన ఇంకా ఏమైతే కదా పూర్తిగా తెలియదులే. అందుకే బడ్జెట్ గురించి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయినాడు. తెలియనప్పుడు సైలెంట్గా ఉండాలా? మా యువనేత నిజాయితీని మీరు ఒప్పుకోవాలా? మీరు ఎట్టంటే అట్ట మాట్లాడితే మేము ఒప్పుకోము. అది మా యువనేతను అవమానించినట్టే అదంతా కూడా, ముందే చెప్తున్నా. అందుకు బదులుగా ఈ రాహుల్ గాంధీ కులగణన అని చెప్పి మాట్లాడతా మళ్ళా హిందువుల కులాల వారిగా చీల్చే ప్రయత్నాలు ప్రారంభించాడియా. వీళ్ళకి తెలియలేదు, వీళ్ళకి బుద్ధి లేదు, మనం ఏది చెప్పినా కానీ గొర్రెలాల వీళ్ళు నమ్మేస్తారన్నట్టు ఈ కులగణన అంట ఈ మళ్ళీ కులాల వారిగా చీల్చే ప్రయత్నం చేశాడు. అంటే రాహుల్ గాంధీకు ఈ కులగణన అనే విషయం తప్పించి మరొక విషయం గురించి తెలియదు అనమాట. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలా, ఈ జూనియర్ ఎన్టీఆర్ది అదుర్స్ అనేది సినిమా ఒకటి ఉన్నది. దాంట్లో ఈ ఎన్టీఆర్కు ఒక 3 డైలాగులు నేర్పించారు. తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయా అన్నట్టు ఈ 3 డైలాగులే చెప్తాడు. ఏం అడిగినా కానీ అయ్యా చెప్తాడు. అట్టగా నాయనా ఏమన్నా బడ్జెట్ గురించి మాట్లాడరా స్వామి అని అంటే కులగణన అని మాట్లాడుతున్నాడు. ఇంకేం చెప్పాలా? ఎందుకంటే ఈయనకు ఆ స్క్రిప్ట్ అది నేర్పించుంటారో, ఎవరో రాసిచ్చుంటారో, అది చదివి ఉంటాడో, దాన్ని బాగా బట్టి పట్టాడు. ఏది తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా అన్నట్టు కులగణన అనేది ఇంకా పార్లమెంట్లో ఇంకా దాని గురించే మాట్లాడసాగుతాడు. ఇకపోతే పార్లమెంట్లో ఈ రాహుల్ గాంధీ అశక్తతను అంటే అసమర్థతను చూసి మన భారతీయ జనతా పార్టీ ఎంపీ అయినటువంటి అనురాగ్ ఠాకూర్ లేచి మాట్లాడడం ప్రారంభించాడుయా, మొదలుపెట్టాడు. ఏదే దొరవేయడం. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడతా, అధ్యక్ష, బడ్జెట్ గురించి ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం నాకైతే చాలా బాధగా ఉండదు. అంటే ఈయనేదో బాగా ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోయినట్టున్నాడు, అందుకని బాగా బాధపడినాడు. అన్ని అంశాలపైన అద్భుతమైన అవగాహన ఉన్నటువంటి రాహుల్ గాంధీ బడ్జెట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా విచారించవలసిన విషయం. అసలు రాహుల్ గాంధీ అంటే ఎవరంటాలే, ఈ దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత. ఏమే అంటే ప్రధానమంత్రి తర్వాత ఆ స్థాయి ప్రోటోకాల్ కలిగినటువంటి నేత, అంతటి శక్తివంతమైన నేత బడ్జెట్ గురించి మాట్లాడకుండా ఇట్లా సైలెంట్గా ఉండిపోవడం నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అసలు రాహుల్ గాంధీకు బడ్జెట్ అంటే ఏమిటో తెలుసో తెలీదో కూడా నాకు అర్థం కావడం లే, ఏది ఈయన మౌనాన్ని చూస్తే. సరే, ఇకపోతే మేము బడ్జెట్లో 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టకుండా వెసులుబాటు కల్పించాం. అర్థమవుతుందా? తెలుసు కదా మీకు కూడా అందరికీ. అంటే మధ్యతరగతి ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లే. అంటే ఇక నుంచి మధ్యతరగతి ప్రజలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్లు 0. ఏది 12 లక్షల ఆదాయం లోపు ఉన్నవాళ్ళు అనమాట. అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా జీరో సాధిస్తాడు సక్సెస్ఫుల్గా. కాంగ్రెస్ పార్టీను 0 వద్ద నిలుపుతా ప్రపంచ రికార్డు సాధిస్తాడు. అది ఎట్లా అంటే చెప్తా. 2014, 2015, 2019, 2020, 2024, 2025 ఎన్నికల్లో ఢిల్లీలో సక్సెస్ఫుల్గా 0
ఈ కాంగ్రెస్ పార్టీ స్థానాలు సాధించేలా రాహుల్ గాంధీ ఘన ఓటమి సాధించాడంట. అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్లో రాహుల్ గాంధీని ఒక ఆట ఆడుకున్నాడు. ఇదేంద్రా స్వామి, నువ్వు హ్యాట్రిక్ అంటావంటివి, వరుసగా ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 3 సార్లు కదా 0 వచ్చింది, మరి ఏంది ఈయన ఇన్నిసార్లు చెప్పాడని మీరు అనుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ 0నే, పార్లమెంట్ ఎన్నికల్లోనూ 0నే, మొత్తానికి 0 సక్సెస్ఫుల్గా. ఈయన గొప్పతనం ఏందో సాటింపు చేస్తున్నాడు ప్రపంచానికి అంతటికి. అది ఇక అనురాగ్ ఠాకూర్ మాట్లాడగానే బీజేపీ ఎంపీలంతా పెద్దగా 0 అంట రాహుల్ గాంధీని మరొకసారి ఎంగళప్పని చేసేసారు. బాధగనియా. మా వాడు ఎంత మంచోడు, ఎంత మహానుభావుడు, అసలు ఎటాటి కుటుంబం నుంచి వచ్చినాడు, ఆ కుటుంబం చరిత్ర ఏంది, ఆ గొప్పతనం ఏంది. ఆయన అదే నెహ్రూ, నెహ్రూ కాదు పేరు జవహర్లాల్ నెహ్రూ. ఆ జవహర్లాల్ నెహ్రూ అయితేనేమి, ఎవరా ఇందిరాగాంధీ, ఫిరోజ్ జహంగీర్ గాంధీ భార్య గారు, ఆమె అయితేనేమి, రాజీవ్ గాంధీ అయితేనేమి, ఆ సోనియా గాంధీ అయితేనేమి, ఏంది ఎటాటి వంశ పారంపర్యము, ఏం కథ. అలాంటి వాడికి ఏందో ఇవన్నీ కూడా. సరేలే, ఏమంటారా మిత్రులారా, ఈ న్యూస్ కన్నా మీరు ఎంజాయ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకో మాట, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.